సో ఇప్పుడు ఒక మాట ఇస్తున్నాము అంటే దానిపై నిలబడాలా, లేదంటే నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. సో నేనైతే అదే చేస్తున్నాను కదా. ఇప్పుడు నేను డైలీ బ్లాగ్ చేస్తున్నాను అంటే డైలీ బ్లాగ్ సిరీస్ తీస్తున్నాను. సో అది కదా, నేను ఇప్పుడు ఒక మాట ఇచ్చాను అంటే దానిపై నిలబడతాను, లేకుంటే నేను చచ్చిపోయినట్టే. సో ఎవరికైనా కానీ ఆ థింగ్ అనేది వాళ్ళ డిసిజన్ లో కానివ్వండి, లేకుంటే వాళ్ళ యాక్షన్ ఆఫ్ వర్డ్స్ లో కానివ్వండి ఉంటే, సో ఎప్పుడో అసలు యూనిట్ రేట్ ఆఫ్ యాక్షన్ అనేది ఇండియాలో ఎక్కువ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, అంతేగాని డిక్రీజ్ అవ్వదు. ఇప్పుడు మనకు ఆన్లైన్ లో రేట్ ఆఫ్ థింగ్స్ అనేది చూసుకుంటే డిక్రీజ్ అవుతుందో వస్తుంది. అది ఎందుకు అవుతుందో, లేకుంటే ఇండియానే అలా అవుతుందో అనేది నాకైతే అర్థం కావట్లేదు. కానీ సో 85% ఆఫ్ ద మెంబర్స్ అనే వాళ్ళు ఇలానే ఉంటున్నారు. సో ఎందుకు అనేది నాకైతే అర్థం కాదు. ఇది జస్ట్ నెంబర్ కాదు, నేను ఆన్లైన్ లో చూసి మరి చెక్ చేసి మరి మీకు చెప్తున్నాను. సో డైరెక్ట్ ఇంకొక ట్యాబ్ లో అనేది అదే ఉంది. సో అందుకే నేను మొత్తం అన్ని క్లియర్ చేసుకొని మరి మీకు చెప్తున్నాను. మొత్తం మనం కవర్ చేసుకొని చెప్తున్నామంటే ప్రతి ఒక్కటి కూడా నేను సెర్చ్ చేసి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకొని మరి ఇవన్నీ చెప్తున్నాను. సో ఊరికే అయితే చెప్పట్లేదు కదా. సో ఏదైనా కానీ ఇంటిగ్రిటీ కానివ్వండి, ఓపెన్ మైండెడ్, క్లోజ్డ్ మైండెడ్, సో ఇవన్నీ ఉంటాయి. సో ఎవరైనా ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ లో లేదు అంటే సో వాళ్ళకు సపరేట్ గా ఓపెన్ ఇంటిగ్రిటీ, క్లోజ్డ్ ఇంటిగ్రిటీ, ఓపెన్ మైండెడ్, క్లోజ్డ్ మైండెడ్, సో ఇవన్నీ సపరేట్ ప్రొఫెషనల్ ఛానల్ అనేది మెన్షన్ చేస్తున్నాను. అలానే ఇక్కడ ఐ బటన్ లో కూడా ఇస్తున్నాను. సో అవన్నీ చూడండి ఒకసారి. అది పర్టికులర్ ఆఫ్ థింగ్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది మన లైఫ్ లో. సో ఓపెన్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి, క్లోజ్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ఓపెన్ మైండెడ్ అంటే ఏంటి, ఓపెన్ క్లోజ్ మైండ్ సెట్ అంటే ఏంటి, సో ఇవన్నీ బిల్డ్ ఒక స్టెప్ బై స్టెప్ అనేది బిల్డ్ చేసుకుంటూ వస్తాయి మన లైఫ్ ని. సో అది మన లైఫ్ లో ఉందంటే మనం ఒకరికి ఆన్సర్ చెప్పాలా అంటే మన ఆన్సర్ ని వాళ్ళు క్వశ్చన్ చేసేలాగా అయితే ఉండకూడదు ఎవరైనా కానీ. సో అదైతే నేను ఆలోచిస్తాను. సో దాన్ని బట్టే నేను ముందుకైతే వెళ్తున్నాను. అండ్ అలానే ఇంకా ఫ్యూచర్ లో కూడా నేను దాన్ని అయితే ఫాలో అవుతూనే ఉంటాను. సో ద థింగ్ చేంజెస్ మీ ఎవ్రీ టైం. సో నిన్న బ్లాగ్ ఎలా అనిపించింది, మొత్తం బైక్ రిపేర్ అన్న దగ్గర మొత్తం హిందీలోనే డిస్కస్ చేసినాము. సో హిందీ అప్రాక్సిమేట్ అందరికీ అర్థం అవుతుంది మన తెలంగాణ అండ్ ఆంధ్రలో. అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమనిపించింది అంటే మంచి చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలా, లేదంటే వాళ్ళతో మనము కలిసి ట్రావెల్ చేస్తేనే కదా మన ఆలోచనలు కానీ, లేకుంటే మన లేబుల్ ఆఫ్ థింకింగ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఊరికే నువ్వు తిరుగుతున్నావు, చేస్తున్నావు, ఏదో వస్తుంది చేస్తున్నావు అంటే సరిపోదు. అవన్నీ చూసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉన్నామా లేకుంటే ఇక్కడ ఉన్నామా అనేది మనం తెలుసుకోవాలా. సో స్టెప్ బై స్టెప్ మనం బిల్డింగ్ అనేది, మన ఫ్యూచర్ బిల్డింగ్ అనేది కరెక్ట్ గా ఉందంటే బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే డైరెక్ట్ ఇదైతే అప్లోడ్ చేసి క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. సో అప్డేట్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ గానే ఇంకొక 4 క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో అవైతే నేను కొద్దిగా పాస్ చేశారు వాళ్ళు. సో దాన్ని అయితే కంప్లీట్ చేసుకొని మిగతావన్నీ ఎలా బిల్డ్ అవుతాయి అనేది క్లాసెస్ అనేవి చూసుకొని దాన్ని బట్టి మీకు అప్డేట్ అనేది చేస్తుంటాను. సో ఇంకా మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టయితే మీరే ఫస్ట్ చూస్తారు. అండ్ అలానే కామెంట్ తప్పకుండా చేయండి. అండ్ ఎందుకంటే నేను కూడా నా లైఫ్ లో ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా, లేదంటే ఏమన్నా థింగ్స్ అచీవ్ చేసుకున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతాయి అనేది మీలో ఎవరైనా కానీ సజెస్ట్ చేశారు అంటే నేను దాన్ని ఖచ్చితంగా నా లైఫ్ లో అనేది ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మంచిగా మంచం కింద పోయి వచ్చున్నాడు, ఎప్పుడు వచ్చినాడో కూడా తెలీదు. పడుకున్నాడు, మళ్ళీ లేచి ఇట్లా చూస్తున్నాడు. నేను పైకి వెళ్తుంటే కిందికి వెళ్దాము అని ఆలోచిస్తున్నానా, పైకి లేచాను ఇట్లా అంతే, వచ్చేసాడు బయటికి. ఇప్పుడు పచ్చోరా అంటే పచ్చోడం లేదు, ఇంకా ఆవలిస్తూనే ఉన్నాడు. పచ్చున్నాడు బాబు, చూడు అప్పుడే కళ్ళు ఇలా అరుపుతున్నాడు పచ్చున్నాను అని. స్మైల్ భలే వేస్తాడు అసలు. కుల్ఫీ వచ్చి కుల్ఫీ తీసుకున్నాను. లాస్ట్ లో కొంచెం మ్యాక్స్ దానికి సపరేట్ గా ఇంకోటి ఉంది, సో దాని అయితే పెట్టేస్తాము. ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా. సో అది వీడికి మమ్మీ వాళ్ళు ఇచ్చేస్తారు. వీడి ఇక్కడ నుంచి కిందికి పోతే అప్పుడు ఇచ్చేస్తారు. ఫ్రిడ్జ్ లోనే కదా ఏం కాదు అనేసి దాంట్లో పెట్టేస్తాను. బట్ ఇదైతే కంప్లీట్ చేసుకొని లాస్ట్ లో కొంచెం ఉంది ఇది కూడా పెట్టేస్తాం మనకి. లేదో తిను. కింద పడేసి
అయిపోయిందా? అయిపోయా. పో కింద పోయి తినరా పో. సో హలో, ఇప్పుడైతే మెయిన్ ఎగ్జామ్ అంటే కాలేజ్ లో కానివ్వండి, లేకుంటే 10th క్లాస్ లో మనకు మెయిన్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కదా, సెమ్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకుంటే మెయిన్ ఏదైతే మనకు మెయిన్ అంటే సెమ్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకుంటే మెయిన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, సో దాంట్లో అలానే నాకైతే ఈ కోర్స్ అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు ఇండస్ట్రీ లెవెల్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి మనకు దీంట్లో ఇస్తారు. ఈ ఎగ్జామ్ పాస్ అయిపోతే ఎన్ని కరెక్ట్ అవుతాయి, ఎన్ని రాంగ్ అవుతాయి అనేది మనకు లాస్ట్ లో అనేది చెప్తారు, విత్ ఇన్ సెకండ్స్ లో అనేది చెప్తారు. సో ఇదైతే నాకు కొంచెం ఎక్కువ ఇన్హెరిటెన్స్ అనేది పెంచుతుంది. అందులోనే ఎందుకో నాకు పక్కన నుంచి ఏదో కనపడుతుంది, అది బ్లడ్ అంతా పూసుకొని కూర్చోందా లేకుంటే నాకు అలా అనిపిస్తుందా నాకైతే అర్థం కావట్లేదు. బట్ హెల్యూస్ట్రేషనా లేకుంటే నేను అలా అనుకుంటున్నానా లేకుంటే నా దగ్గర అలా ఉందా అనేది నాకైతే తెలియదు, కానీ బట్ అదైతే అక్కడే ఉంది. గాలి వస్తుంది, ప్లస్ అన్ని ఎగురుతున్నాయి. అందుకే చూసేకి వెళ్దాము అనే లోపల ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా కోడింగ్ ఎగ్జామ్ కి 6 minutes అయితే ఉంది. సో అంత లోపల దాన్ని చెక్ చేసుకొని చూస్తాను ఏమన్నా ఉందా లేకుంటే అది ఏమన్నా హెల్యూస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చెప్తాను. సో ఇప్పుడైతే లైవ్, ఇది మొత్తం లైవ్ లో ఉంటది. సో మనం వెబ్ క్యామ్ ఆన్ చేసుకోవాలా, ప్లస్ వచ్చేసి మనకు మొత్తం అంతా విత్ ఇన్ లైవ్ లో అనేది జరుగుతుంటది. సో ఏ ఇద్దరు మనల్ని వాచ్ చేస్తుంటారు అలానే మనం జస్ట్ చిన్న తల తిప్పినా కూడా మన ఎగ్జామ్ అనేది బ్లాక్ అయిపోతుంది. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండకూడదు లైఫ్ లో, అది ఉంటే ఎప్పటికైనా నాశనమే. సో కెమెరా ఉందనేసి షర్ట్ కూడా చేంజ్ చేసుకున్నాను. సో మీకు చెప్పే కదా ఫ్రీ స్టైల్ ఆఫ్ ఒక షర్ట్ ఉందనేసి, సో అదైతే ఇదే. సో ఎలా అనిపిస్తుంది? ఉన్నారు, చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. సో మీలో మీరైతే చూసే వాళ్ళలో ఎవరు కాదనుకోండి, బట్ ఉన్నారు. దాని అయితే క్లియర్ చేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే అది ఒక మైండ్ లో ఉంది అంటే ఎగ్జామ్ సరిగ్గా రాలేదు. మళ్ళీ ఇది మొత్తం అంతా ప్రోగ్రామింగ్ కాబట్టి మన టెన్షన్ లో అది ఇది మొత్తం పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు 120 minutes అయితే ఉంది, అంటే మనకు దగ్గర దగ్గర 2 hours అనేది వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా 3 minutes అనే టైం ఉంది. సో వెళ్ళేసి దాన్ని ఒకసారి చూసేసుకొని, మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టయితే మీరే ఫస్ట్ చూస్తారు. అండ్ అలానే వీడియోస్ అనేవి ప్రొఫెషనల్ లో కానివ్వండి, లేకుంటే ఆర్ఐటెక్ లో కానివ్వండి పోస్ట్ చేస్తూనే ఉన్నాము. మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేశారు ప్రొఫెషనల్ ఛానల్ ని. సో థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో కూడా వీడియోస్ వస్తుంటాయి. సో బయటికి వెళ్ళాను నేను, జస్ట్ నార్మల్ గానే చూస్తా, కనిపించలేదు. బట్ మమ్మీ అయితే ఆడ అతుక్కుంటుంది అని చెప్పింది, బట్ ఇక్కడైతే నాకు ఏంది కనపడలేదు. సరే అట్లాడమంటే భయం మళ్ళా ఓ లేరు, అయినా ఎందుకు నాకు అట్లా అనిపిస్తుంది అనేది నాకైతే అర్థం కావట్లే. సో చూస్తున్నారు కదా, ఎక్సలెంట్. అలానే గ్రేడ్ వచ్చేసి మనకు ఏ గ్రేడ్ వచ్చేసింది, బెస్ట్ స్కోర్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ అనేసి వాళ్ళైతే ఇచ్చేసారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రీవియస్ ఎగ్జామ్ వచ్చేసి నాకు బ్రీ గ్రేడ్ అనేది వచ్చింది. ఏదైతే మనము ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నామో, సో దానికైతే నాకు బ్రీ గ్రేడ్ వచ్చింది. ఎందుకంటే దాంట్లో ఒక క్వశ్చన్ అనేది మిస్ చేశాను. సో దీంట్లో వచ్చేసి మొత్తం అన్ని కంప్లీట్ చేశాను కాబట్టి నాకు 2 ఎక్సలెంట్ అలానే బెస్ట్ స్కోర్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ అనేసి నాకైతే వాళ్ళు సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. సో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని చూద్దాము. ఇక్కడ మీరు గ్రేడ్స్ చూసుకున్నట్టయితే 80 to 100% ఏ గ్రేడ్ అండ్ 60 to 80% బి గ్రేడ్. ఇంకా బిలో వచ్చేసి మనకు సిడిఈ అనేది ఉంది. నేను వచ్చేసి 80+ లోనే ఉన్నాను, అందుకే నాకు ఏ గ్రేడ్ అనేది ఇచ్చారు. అయితే ఇప్పటికైతే కంప్లీట్ చేసేసాను. వీడియోని అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వచ్చినంత మీరే ఫస్ట్ చూస్తారు. థ్యాంక్ యూ అండ్ బాయ్.